ఈ మొదట గోభిహి, గోవులు ఎంత గొప్పవో, ఈ దానశీలము రెండు చూడండి. ఒక గోపురం కట్టేటప్పుడు ఇటు ఇటు పెద్దవి కట్టి మళ్ళీ ఇలా 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 కడతాడు మధ్యలో. ఈ కొసలు చాలా పెద్దవి ఉంటాయి. అలా పెట్టాడు ఈ శ్లోకములో. గోవులు ఎట్లా గొప్పవో సర్వదేవతా నిలయములు గోవులు. ఎవరు గోశాల నిర్వహిస్తుంటే అక్కడ ఇచ్చి ఎప్పుడో నెలకొక్కసారో వారానికి ఒక్కసారో వీలు చూసుకుని వెళ్ళి గోవుకు ఇంత పచ్చగడ్డి పెట్టి వాటికి ఇంత బెల్లమో ఆహారమో పెట్టి నీ జన్మ తరింపజేసుకోవాలి. ఎలా ఎలా ఎవరు తరిస్తారు? నేను డబ్బులు ఇచ్చాను కదండి అక్కడ జరుగుతుంది అని. లేదు, అందరూ డబ్బులు ఎక్కడ ఇస్తామండి, ఆయన గోవులు పెట్టుకున్నాడు, ఆయన పోషించడానికి అంత మాత్రం తెలియదా అని అతి తెలివి మాటలు మాట్లాడకూడదు. మనం ఇలా మాట్లాడుతుంటారు లోకంలో చాలా మంది. ఆయన పెట్టుకున్నవాడు ఇంకా అందరూ అవే చేస్తుంటారండి, మా పనులు మేము ఉండవా? మాకు ఉంటాయి నాయన, ఇది కూడా నీ పని, నా పని కాదు అనుకోవద్దు. అందుకని దానశీలైశ్చ అన్నాడు. ఈ దానము చాలా కష్టం అండి. జేబులో వీడు ఏ జేబులో చేపెట్టాడో ఒక పట్టాన బయటికి రాదు చేయడం. ఇప్పుడు జేబుల్లో అక్కర్లేదు, మామూలుగా రకరకాల దాన మార్గాలు చాలా ఉన్నాయి ఇప్పుడు.